అంటే ఆయన డ్యూటీ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిజాయితీగా ఆయన డ్యూటీ చేయటం ఆయన తప్ప? నామినేషన్లు కూడా వేయనివ్వకుండా రౌడీ మొక్కలు తెగబడతా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చర్యలు తీసుకోవటం ఆయన చేసినటువంటి తప్ప ఆ రోజున. కాబట్టి వాళ్ళలాగా ప్రవర్తించేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అదే విధంగా తప్పు చేసినటువంటి అధికారుల పైన ఉపేక్షించేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రైట్ గఫూర్ గారు, ఈ ఐపీఎస్లు ఐఏఎస్ల వ్యవహారం పైన అంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు కొంతమందికి మనం చూస్తుంటాం, ఏ గవర్నమెంట్ అయినా మారినప్పుడు కొంతమందికి ఇచ్చేటువంటి పోస్టింగ్లు, కొంతమందికి సంబంధించి కొంతకాలం వెయిటింగ్, తర్వాత మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగానే జరుగుతుంటాయి, అది ఏ గవర్నమెంట్ మారినప్పుడైనా. సో ఈ గవర్నమెంట్ మారి కూడా ప్రస్తుతం 2 నెలలే. సో సంవత్సరాల తరబడి నెలల తరబడి చేస్తే కూడా అడగచ్చు, లేకపోతే ఏంది పరిస్థితి అనేది ప్రశ్నలు కూడా వస్తాయి. కానీ ఇప్పుడే ఈ రకంగా అసలు ఇదంతా కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేది. ఇందాక పట్టాభి గారేమో అసలు ఏంది వీళ్ళ లిస్ట్ అంతా వీళ్ళు చేసిన పనులన్నీ చెప్తే వేరే రకంగా ఉంటుంది అంటున్నారు. సో ఆ రకంగా కనిపిస్తుందా సార్ ఇప్పుడు ఎవరికైతే పోస్టింగులు ఇవ్వలేదో, లేకపోతే ఎవరైతే డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారో వీళ్ళ వ్యవహారంలో పక్షపాతంతో జరుగుతోంది, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి అంశం? పాలిటిక్స్ లోకి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ అనుకుంటా, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆయన ఏమంటాడంటే, తెలంగాణలో ఉండే ప్రభుత్వం గాని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం గాని ఐపీఎస్ అధికారులను వేధిస్తూ ఉంది, చాలా అన్యాయంగా ఉంది ఇలా పరిస్థితి అది. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ ఆధారాలన్నీ బయటకు వచ్చినాయి. ఆయన అమెరికాలో ఉండే ఒకతను, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరు కలిసి అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి, అంతేకాదు సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినారు అనేది బయటకు వచ్చింది. మరి ప్రవీణ్ కుమార్ ఇదంతా చాలా కరెక్ట్ అని అనుకుంటాడు. ఆయనకు సిగ్గుండాలా ఒక రాజకీయ నాయకుడిగా. మరి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అరే ఇది అధికార డ్యూటీనా, ఇది ఐపీఎస్ ఆఫీసర్ చేయాల్సిన పనులా ఇవి? బ్రోకర్ పనులు చేయడం, భార్గవ పనులు చేయడం, రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడం. నువ్వు ఐపీఎస్ అధికారిగా చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటావు, ఏ డ్యూటీ చేస్తావో చేయి, గౌరవం ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. రెండవది ఏమిటి, ఇక తీసుకొని పోవడం, కొట్టడం, సిఐడి పేరుతో వేధించడం, ముసలి ముతుగాని చూడకుండా ఇవన్నీ చేసినారు. ఈ ఐపీఎస్ డ్యూటీలో ఇది భాగమా అండి? ఎట్లా సమర్థించుకుంటాడు ఆయన? పొరపాటు జరిగిపోయింది, తప్పు అయిపోయింది, మా వాళ్ళ తరఫున క్షమాపణ చెప్తున్నాను ప్రజలకు అని చెప్పుకోవాలి. కానీ అట్లా కాకుండా ఏదైనా మేము కింద పడినా మేమే రైట్ అనేటువంటి పద్ధతిలో ఆయన ఐపీఎస్ అధికారి మాట్లాడుతున్నాడు. ఈ వీళ్ళకు డ్యూటీలు ఇవ్వాలా అనేసి అడుగుతుంది. నేను కూడా డ్యూటీలు ఇవ్వాలా అని చెప్తాను నేను, కానీ ఎప్పుడు నా పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్ గా ఇది వదిలేయకూడదు. ఎవరైతే స్పెసిఫిక్ గా ఛార్జెస్ ఉన్నాయో అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎవరి మీద అయితే స్పెసిఫిక్ ఛార్జెస్ లేవో వాళ్ళని వార్న్ చేసి డ్యూటీలో ఎక్కడో చోట వినియోగించుకోండి. ప్రైమ్ పోర్ట్ఫోలియో కాకపోయినా ఏదో రూపంలో వినియోగించుకోవాలా. ఎందుకంటే డబ్బులు ఇస్తూ మనం ప్రజల యొక్క డబ్బులు వాళ్ళ యొక్క సేవలు పొందకుండా ఉండడం మంచిది కాదు. అయితే అదే గవర్నమెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప మేమంతా చాలా పరిశుద్ధాత్మలము, మేమంతా శుద్ధపూసలము, మేమంతా పవిత్రంగా డ్యూటీలు చేసిన వాళ్ళము. సిగ్గుందండి. ఇప్పుడు ఐవి కృష్ణారావును ఎట్లా పంపించిందండి చీఫ్ సెక్రటరీగా, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎట్లా పంపించండి, ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావును ఎంత అవమానం చేసినారండి. అంటే ఇదంతా జగన్ రాజ్యాంగంలో చెల్లుబాటు అవుతుందా? కాబట్టి ఎవరే గాని సార్, నా ఉద్దేశంలో ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని వాళ్ళ డ్యూటీ చేసుకుంటే వాళ్ళని గౌరవం ఉంటుంది తప్ప వాళ్ళు